హాయ్. హలో అండి. నేను ఇంతకుముందు మినప్పిండితో చూపించా కదా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు శనగపిండితో చేసి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, కావాల్సినవి ఒక చిన్న కప్పుతో 4 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఒక 10 మిర్చి ఘాటు పెట్టేసుకున్నాను. పొటాటో బజ్జీ కూడా చూపిస్తున్నానండి. పొటాటో 2 ఇలా చిప్స్‌లా కట్ చేసుకొని చెక్కు తీయకుండానే ఉంచాను నేను. బజ్జీ బాగా నీట్‌గా నిలుస్తుందని ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను వాటర్‌లో. బ్లాక్ రాకుండా ఉంటాయి ఇలా వాటర్‌లో వేసేస్తే, అందుకని చెక్కు తీయకుండా ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 2.5 స్పూన్ దాకా వాము తీసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఇది మొత్తం బాగా నలిపేసి మిరపకాయల్లో పెట్టుకున్నాను. పెట్టేసి చూపిస్తానండి. ఇదిగోండి, అన్ని మిరపకాయల్లో నేను వామును ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా, అది పెట్టేశాను. ఇప్పుడు పిండి కలుపుకుందాము. మిగిలిన వాము నేను ఈ పిండిలో వేసేసానండి. ఇప్పుడు శనగపిండిలో ఒక స్పూన్ అంతా బియ్యపిండి వేస్తున్నాను. మనకి క్రిస్పీ వస్తుంది ఇలా బియ్యపిండి కనుక కొంచెం కలుపుకున్నామంటే బజ్జీ బాగుంటుంది. ఇందాక వాములో ఉప్పు ఉంది కదా కొంచెం, ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను. ఒక చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నానండి. వేసి ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాము వాటర్తో. ఇదిగోండి, మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలి బజ్జీ పిండి ఎప్పుడైనా. లాస్ట్ టైం నేను మినప్పిండి బజ్జీలు చూపించా కదండి, ఎవరైనా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చినాయి, నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. కొద్ది కొద్దిగా పోసి వాటర్ కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే మనకి జారైపోతే మళ్ళీ కష్టం కదా, అందుకని కొద్ది కొద్దిగా పోసి కలుపుతున్నాను. ఇంకా వాటర్ పడతాయి, కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇదిగోండి, నేను ఇలా కలుపుకున్నాను. నాకు ఎందుకో హైబ్రిడ్ మిరపకాయలు ఉంటాయి కదా, బజ్జీ మిరపకాయలు అంటారు కదా, వాటితో నాకు ఇష్టం ఉండదండి బజ్జీ. నాకు నార్మల్ మిరపకాయలతోనే ఇష్టం, స్పైసీగా ఉంటాయి. నేను గింజలు కూడా తీయను. నాకు ఈ మిరపకాయలతోనే బజ్జీ ఇష్టం అండి. నాకు అసలు బజ్జీ అంటే ఇదే. అలా మిరపకాయలు తీస్తే నాకు బజ్జీలాగా ఉండదు. ఇదిగోండి చూడండి, ఇంత జారు కలుపుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను పక్కన ఆల్రెడీ బాండిలో నూనె పోసుకున్నాను. ఒక 2 స్పూన్లు కాగబెట్టిన నూనె వేస్తాను, గుల్లదనం బాగుంటుంది. ఇదిగోండి, బాగా కాగిన నూనె ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇక్కడే మనం సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఇంకా బజ్జీలు వేసేసుకున్నాము. నూనె కూడా కాగిపోయింది. ఇదిగోండి, నూనె కాగింది. ఇప్పుడు నేను బజ్జీలు వేసేస్తున్నాను. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం అండి? నాకైతే ఇష్టం కాదు, ప్రాణం. మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అంత ఇష్టమో కామెంట్ చేయండి. ఒకప్పుడు థమ్సప్ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. థమ్సప్ మంచిది కాదన్నాక త్యాగం చేసేసాను.
బట్ మిర్చి బజ్జీ మాత్రం అస్సలు వదిలిపెట్టను, ఎప్పుడైనా చాలా ఇష్టం అండి. ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోండి, బజ్జీలు చాలా బాగా వస్తాయి. వాములో శనగపిండి పెడతారు కొంతమంది, చాలామంది పెడతారు. నాకెందుకో అలా నచ్చదండి. జస్ట్ ఉప్పు వాము పెడితేనే నాకు ఇష్టం బజ్జీలు. స్పైసీగా ఉన్నాయని చెప్పి నేను మిరపకాయ పడేనండి, అన్నంలోకి తినేస్తాను. నెయ్యి అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఆ స్పైస్కి ఆ కమ్మదనానికి సెట్ అయిపోయింది. అంతేగాని కారంగా ఉందని చెప్పి మిరపకాయ అస్సలు పడేను, ఎందుకంటే స్పైసీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఒకవైపు వేగాక మళ్ళీ వెనక్కి తిప్పేసుకున్నాము. ఇదిగోండి ఒకవైపు వేగినాయి కదా, ఇంకో పక్కకి తిప్పేసుకున్నాము. నేను ఎక్కువగా చేస్తుంటానండి, పప్పు చేసినప్పుడు కాంబినేషన్గా బజ్జీ చేస్తుంటాను. రెండో వైపు కూడా వేగాక మనం తీసేసుకుందాము. ఇదిగోండి గోల్డ్ కలర్ లాగా వచ్చినాయి కదా, బాగా వేగినవి, ఇంకా తీసేస్తున్నాను. అబ్బా, వాసన పీలుస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. బజ్జీ కనిపెట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి, థ్యాంక్స్ కూడా. ఎవరు కనిపెట్టారో కానీ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వాయి కూడా వేసేస్తున్నాను, మిగతా 4 మిరపకాయలు కూడా వేసేస్తాను. ఈ వామ్ మిగిలింది కదా, ఇది నేను పిండిలో కలిపేస్తున్నానండి. పొటాటో బజ్జీనే కాబట్టి నెక్స్ట్ వేసేది బాగానే ఉంటుంది. ఈ వామ్ అంతా పిండిలో కలిపేసి పొటాటోకి కొద్దిగా కారం వేయాలి, చూపిస్తాను. ఇదిగోండి నేను పొటాటో బజ్జీ కోసం 1/2 స్పూన్ కారం వేస్తున్నాను, వేసి బాగా కలిపేసుకుందాము. ఇదిగోండి పొటాటోస్లో నీళ్లు తీసి పెట్టేసుకున్నాను, ఈ పిండిలో కారం కలిపేసుకున్నాను. ఇప్పుడు పొటాటో బజ్జీ వేసేద్దాము, ఈ ముక్కలు తీసుకొని. ఇట్లా మొత్తం పొటాటోస్ అన్నీ వేసేసుకున్నాము.
ఇదిగోండి పొటాటో బజ్జీ కూడా ఇంకో వైపు తిప్పుకున్నాం, ఒకవైపు వేగింది. పొటాటో బజ్జీలో కట్ చేసుకొని మధ్యలోకి ఆనియన్స్, ఉప్పు, కారం, నిమ్మరసం పెట్టుకొని శనక్కాయ పప్పు కనుక పెట్టుకొని తిన్నామంటే కొత్తిమీర వేసి అసలు ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఎన్ని తిన్నది కూడా అర్థం కాదు ఈవినింగ్ స్నాక్స్కి. నేను నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను మీకు. ఎవరైనా కనుక అలా పెట్టిస్తుంటే ఎన్ని తిన్నట్టు ఉండదు, అంత బాగుంటాయి. ఇదిగోండి రెండు పక్కల వేగినాయి కదా, ఇంకా పొటాటో బజ్జీ కూడా తీసేద్దాము. ఇంకా మిగతాయి కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ వాటికి. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. మిగిలిన ముక్కలు ఈ పిండి మొత్తంలో ఇలా కలిపేసి చిప్స్ లాగా వేసేస్తాను. ఇదిగోండి ఇలా కలిపేసాను కదా, ఇలా లైట్గా పిండి అవి అన్నట్టుగా ఉంటుంది, అంటుకున్నట్టుగా. ఇవి కూడా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి స్పైసీ టేస్టీ మిర్చి బజ్జీ రెడీ అయిపోయినాయి. ఈ పొటాటో బజ్జీ బాగున్నాయి కదా. నేను పొటాటో బజ్జీ, ఆనియన్ బజ్జీ నెక్స్ట్ వీడియోలో ఆనియన్స్ పెట్టి, పొటాటో బజ్జీ, మిర్చి బజ్జీ, ఆనియన్స్ పెట్టి నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.